కార్యకర్తలే బలం బలగం ఇది మహానాడు వేదికగా మరోసారి టీడీపీ ఇచ్చిన మెసేజ్. కార్యకర్తే అధినేత అనే ఆలోచనను భావనను పార్టీకి క్యాడర్కు అందిస్తూ మహానాడు సాగిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ధైర్యం నింపిన మాటలు, అద్భుతం అనిపించిన సన్నివేశాలు మహానాడులో కనిపించాయి. ఓవరాల్ మహానాడుతో రాజకీయానికి సైకిల్ పార్టీ ఇచ్చిన సంకేతాలేంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీకి కార్యకర్తలే బలం బలగం. మహానాడు వేదికగా మరోసారి టీడీపీ మెసేజ్. ధైర్యం చెప్పిన మాటలు, కన్నీళ్లు తుడిచిన చేతులు. మహానాడు వేదికపై అద్భుత దృశ్యాలు. కార్యకర్తే అధినేత అనే భావన పరిచయం. పసుపు పండగ మహానాడు అద్భుతంగా సాగింది. నిజానికి కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపడమే లక్ష్యంగా ఏటా మహానాడు సాగుతూ ఉంటుంది. కార్యకర్తలే బలం బలగం అని పదే పదే చెప్పే టీడీపీ నేతలు మహానాడు వేదికపై అలానే కనిపించారు. కార్యకర్తలను ప్రోత్సహిస్తూ, వాళ్లతో కలిసి ముచ్చటిస్తూ, వాళ్ల మాటలు వింటూ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ వ్యవహరించిన విధానం, కనిపించిన తీరు హైలైట్ ఆఫ్ ది మహానాడు అనిపించింది. కార్యకర్తే అధినేత అని ఓ తీర్మానం ప్రవేశపెట్టి పార్టీకి క్యాడర్ ఏంటి, క్యాడర్కు పార్టీ ఏంటి అని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ కేంద్రంలో, రాష్ట్రంలో పార్టీ వికసిస్తోందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలే అంటూ ప్రశంసలు గుప్పించారు. మహానాడు వేదికపై మాట్లాడిన కార్యకర్తల్లో కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ నేతలు వాళ్లను ఓదారిస్తే చంద్రబాబు పక్కన తాను కూర్చున్న సీటు ఖాళీ చేసి మరీ కార్యకర్తకు అవకాశం కల్పించిన లోకేష్ క్యాడర్కు బలమైన సందేశం పంపించినట్లయింది. కార్యకర్తల బాధలు, కష్టాలు విన్న చంద్రబాబు స్వయంగా ఓదార్చడం, ధైర్యం చెప్పడం క్యాడరులోకి మరింత పాజిటివ్ సంకేతాలు పంపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలను జనాలకు దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషించిన మహిళా కార్యకర్తలకు మహానాడు వేదికగా ఘన సత్కారం లభించడం ఇప్పుడు పసుపు దళంలోనే మంచి చర్చకు దారితీస్తోంది. కాలంతో పాటు రాజకీయాలే కాదు, రాజకీయ విధానాలు కూడా మారుతున్నాయి. తమ చుట్టూ నలుగురు ఉంటే చాలు, వారితోనే పార్టీ నడిపించొచ్చు, నడుస్తుంది అనుకునే రోజులు పోయాయి. దీంతో పార్టీ అధినాయకత్వాల అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. నిజానికి ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యం. క్లియర్గా చెప్పాలంటే రాజకీయ పార్టీ అనే భవనానికి పునాదులుగా నిలిచేది, పునాదులు వేసేది గ్రౌండ్ లెవెల్లోని కార్యకర్తలు మాత్రమే. దీంతో వాళ్లకు పెద్దపీట వేయడంలో, అండగా ఉండడంలో అన్ని పార్టీలు ముందుంటున్నాయి. వాళ్లే బలం బలగం అనే టీడీపీ ఇప్పుడు కార్యకర్తలకు మరింత అండగా నిలుస్తోంది. క్షేత్రస్థాయికి ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీలో సగటు కార్యకర్తలకు పొలిట్ బ్యూరో లాంటి అత్యున్నత చోటు కల్పించి టీడీపీ తానేంటో ప్రూవ్ చేసుకుంది. కార్యకర్తలకే పెద్దపీట అని మాటలకే చెప్పడం కాదు, చేతలతోనూ టీడీపీ నిరూపించుకుందని మహానాడు వేదికగా పరిణామాలు, దృశ్యాలు అదే చెబుతున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీలో కీలక పదవులు కార్యకర్తలకే దక్కుతున్నాయి. నామినేటెడ్ పదవులు వారికే ఇస్తున్నారు. ఇలా టీడీపీ ఒక కొత్త విప్లవానికి నాంది పలికింది. రానున్న కాలంలో కొత్త నాయకత్వం రావాలన్నా, పార్టీకి విజయాలు దక్కాలన్నా కూడా క్యాడర్ నుంచే అని టీడీపీ పక్కాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.